ఆహారం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యవసాయం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. కానీ నేటి వ్యవసాయ పరిస్థితుల్లో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. రసాయనాల వినియోగం అధికమవుతోంది. దిగుబడులు మాత్రం రైతును నిరాశపరుస్తున్నాయి. అరకొరగా వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాత ఆవేదనతో కాలం గడుపుతున్నాడు. అయితే ఇదే సమయంలో ప్రకృతిని నమ్ముకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు. రసాయన వ్యవసాయానికి గుడ్ బై చెప్పి ప్రకృతి వ్యవసాయాన్ని ఆలింగనం చేసుకున్నారు. పుచ్చలో అంతర పంటలు సాగు చేస్తూ మిశ్రమ పంటలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం అంటే ఒకప్పుడు ప్రకృతితో కలిసి జీవించడం. కానీ కాలక్రమేణా రసాయన ఎరువులు, పురుగు మందులు వ్యవసాయాన్ని ఆక్రమించాయి. దీంతో నేల సారవంతం తగ్గిపోగా పెట్టుబడులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. పంటకు సరైన ధర రాక అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు రైతులు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం రైతులకు ఆశాకిరణంగా మారుతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు రంగారావు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామానికి చెందిన ఈయన గతంలో రసాయన ఆధారిత వ్యవసాయమే చేసేవారు. అయితే ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు ఇచ్చిన అవగాహనతో ఈసారి పూర్తిగా సహజ పద్ధతుల్లో సాగు ప్రారంభించారు. తనకున్న 2 ఎకరాల భూమిలో ప్రధాన పంటగా పుచ్చకాయ సాగు చేస్తూనే అంతర పంటగా మొక్కజొన్నను పెంచుతున్నారు. ఇదే కాదు, పొలం చుట్టూ బార్డర్ క్రాప్ గా కర్బూజా, బీరకాయ, బెండకాయ పంటలను సాగు చేస్తున్నారు రంగారావు. ఈ మిశ్రమ పంటల సాగుతో అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు. ఇత్తనానికి 18 అంగుళాల తేడాతోటి ఎకరాకి 7,000 గింజలు నాటాము. ఆ నాటిన తర్వాత వారం 10 రోజులకి జర్మినేషను బాగా 100% వచ్చింది. ఆ తర్వాత మొక్క డెవలప్ అయ్యే కొంది ఎల్లో ప్లేట్స్, బ్లూ స్టిక్స్, లింగాకర్షక బొట్లు ఇవన్నీ వాడటం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం ఇవ్వటం జరిగింది. దీని మీదట పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. 15 రోజులకు ఒకసారి నీమారి ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత వచ్చేసి తెగుళ్ళు అంటే ఇది ట్రైకోడర్మా వేడి కషాయం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. పూత దశలో ఒక 4 రోజులు, ఒక వారం రోజులు పూత దశలో కొద్దిగా నీళ్ళు తగ్గించాలి. నేను ఎకరాకి వచ్చేసి ఒక 50,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత నాకు ఎకరాకి 25 టన్నుల దిగుబడి, నాకు మినిమం ఒక 3 లక్షల రూపాయలు ఎకరాకి వస్తుందని ఒక నమ్మకం ఉంది. ఈ పంట జాగ్రత్తగా చేసుకుంటే ఉద్యాన పంటల్లో నెంబర్ 1 పంట కాబట్టి నా సూచనల మేరకు కమర్షియల్ క్రాప్ వైపు నుంచి ఇట్లా ఉద్యాన పంటల వైపు రైతులు వచ్చి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ₹1 సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సార్ నరసింహులు గారు, అమ్మాయి ప్రబలిక వీళ్ళ సూచనల మేరకు మొక్కజొన్న కూడా నాటడం జరిగింది. ఆ మొక్కజొన్న నాటడం వల్ల ఈ వేడిగాల నుంచి పైరు కాపాడుకోవడానికి సారోళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి వ్యవసాయం నేను చేశాను. ప్రకృతి వ్యవసాయంలో కొంత శ్రమ ఎక్కువైనా ఖర్చులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులకు శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సహజ వ్యవసాయ పద్ధతులను విస్తరింపచేస్తున్నారు. రైతు ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, భూమి ఆరోగ్యం కాపాడాలి అంటే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తుకు మార్గమని అభిప్రాయపడుతున్నారు. మెయిన్ ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే పలు పంటలు ఉండాలి పొలంలో అనేది. రంగారావు గారు వేసుకుంటున్న పుచ్చలో కర్బూజా, మెయిన్ మొక్కజొన్న ఒక 600 విత్తనాలు పెట్టానని చెప్తున్నారు. మొక్కజొన్న కూడా చాలా హెల్దీగా ఉంది. మొక్కజొన్నలో కూడా మన వాళ్ళు పెస్ట్ కంట్రోల్ చేశారు న్యాచురల్ విధానాల్లో. బీరపాదులు పెట్టుకున్నారు, కర్బూజ వేశారు, మొక్కజొన్న వేశారు. మెయిన్ క్రాప్ వచ్చి పుచ్చ. రంగారావు గారు కూడా చెప్తున్నారు ఇది అయిపోయిన వెంటనే నేను నవధాన్యాలు వేస్తాను, మళ్ళీ తర్వాత వెజిటబుల్స్ మోడల్కి వెళ్తాను అని చెప్తున్నారు. న్యాచురల్ ఫార్మింగ్లో మెయిన్ సిద్ధాంతం అంటే మా గౌరవ ఈవీసీ సార్, విజయ్ కుమార్ సార్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే పలు పంటలు ప్రమోట్ చేయాలి, నవధాన్యాలు కంపల్సరీగా. కెమికల్ ఫార్మర్ అయినా కూడా, కన్వెన్షనల్ ఫార్మర్ అయినా కూడా
నవధాన్యాలు వేయించండి కంపల్సరీగా 15 kgs 11 ఫ్యామిలీస్ కవర్ అయ్యేలాగా వేయించాలి ఫస్ట్ అయితే. పాలీ క్రాపింగ్ ప్రమోట్ చేయాలనేది సెకండ్ కాన్సెప్ట్. ఎందుకంటే మైక్రోబియల్ యాక్టివిటీస్, మైక్రోబ్స్ చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతాయి సాయిల్లో. సో దానిలో భాగంగా ఈ ఫీల్డ్లో రంగారావు గారిని ఈ ఇయర్ ఇంతవరకు తీసుకురాగలిగాము. నెక్స్ట్ నవధాన్యాలు వేయించి వెజిటబుల్ మోడల్లో కూడా తీసుకువెళ్తాము. 100% న్యాచురల్ ఫార్మింగ్ చేసేలాగా ప్రమోట్ చేసుకుంటాము. ఒక ఫార్మర్ కన్వర్ట్ అయ్యారు, రంగారావు గారు కూడా మాట్లాడతారు. ఇలాగే ప్రకృతి వ్యవసాయ శిక్షణ విభాగం అంతా కూడా రైతుల్ని కన్వర్ట్ చేసేదానికి ప్రతి వివోలో ఫార్మర్స్ అందరిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో ఇప్పుడు ప్రజెంట్ నవధాన్యాలు ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది కాబట్టి నవధాన్యాలు డైరెక్ట్గా వేస్తారు. ఎక్కడైతే వాటర్ సోర్స్ లేదో పెలటైజేషన్ చేసి వేయిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంటుంది అంటున్నారు కాబట్టి ఎల్నినోకి ఎలా మనం తట్టుకోవాలి, ఫార్మర్స్ ఎలా ఇన్కమ్స్ వచ్చేలా చూడాలి అనే దానికి కార్యాచరణ ప్రణాళిక చేసుకోవడం జరిగింది. మా క్యాడర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పెలటైజేషన్ చేసి ఆ వచ్చిన వర్షాన్ని మనం సేవ్ చేసుకోవడానికి హాఫ్ మూన్ మోడల్స్, డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్స్ క్యాడర్ అందరికీ కూడా ట్రైన్ చేశాము. వాళ్ళు ఫీల్డ్లో గ్రౌండింగ్ కూడా చేస్తున్నారు. అలాగే నవధాన్య విత్తనాలు పెలటైజేషన్ చేసి వేస్తే ఎప్పుడైతే వర్షం వస్తుందో అప్పుడే జర్మినేషన్స్ వస్తాయి. అంటే దుగ్గు పొదును వాటర్ కోసం వెయిట్ చేయకుండా మినిమం రెయిన్ఫాల్ కూడా జర్మినేషన్స్ వస్తాయి. కాబట్టి ఈ విధానంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో రైతులందరినీ కూడా కన్వర్ట్ చేయడానికి అందరము కృషి చేస్తున్నాము. రసాయనాల భారంతో కుంగిపోతున్న వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయం కొత్త ఊపిరినిస్తోంది. తక్కువ పెట్టుబడి, నాణ్యమైన దిగుబడి, ఆరోగ్యకరమైన ఆహారం ఇవన్నీ కలగలిపిన సహజ సాగు విధానం రైతులకు భరోసానిస్తోంది. ప్రకృతి ఒడిలో సాగుతున్న ఈ మార్పు మరెంతో మంది రైతులకు స్ఫూర్తిగా మారాలని ఆశిద్దాం.